తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ను ఓటుతోనే భూస్థాపితం చేయాలని మహాకూటమి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే మహబూబ్నగర్ జిల్లా తాగు సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రకటించారు. వెనుకబడిన కులాల రుణాల బకాయిల్ని రద్దు చేస్తామని ప్రజలకు మహాకూటమి నేతలు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్ లో తాగు సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 760 జీవో రద్దుతో పాటు గీత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వృత్తుల వాళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడటంతో పాటు మద్దతు ధర ఇప్పిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో 4% రిజర్వేషన్లు కల్పిస్తామని ముస్లింలకు హామీ ఇచ్చారు. పోలేపల్లి సెజ్ బాధితుల గురించి మాట్లాడిన బాబు సెజ్ల పాలసీలను మారుస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అభివృద్ధి చేశామని పదే పదే చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. అన్ని కులాలకు హామీ ఇస్తున్నారు. మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేపిస్తాం. 3,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టి 2,000 కోట్లతో బ్యాంకు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. 4% రిజర్వేషన్ పెట్టడం, మత సామరస్యాన్ని కాపాడడం, అదే మరి వక్బోర్డు ఆస్తుల్ని కాపాడుతాం. అటు సామాజిక మార్పు పేరుతో వచ్చిన ప్రజారాజ్యం పైన బాబు విరుచుకుపడ్డారు. రాజకీయ అపవిత్రానికి పాల్పడిన ప్రజారాజ్యం ఫిరాయింపులకు మారుపేరుగా మారిందని ఆరోపించారు. సినిమాల్లో డ్యూయెట్లు బాగానే వేశారు, స్టెప్పులు బాగానే వేశారు, కానీ రాజకీయాలన్నీ తప్పుడడుగులు తప్ప ఎక్కడ మంచి అడుగులు వేసే పరిస్థితి లేదు. అది ఈ రోజు చేసే పని. ఆయన పార్టీ పెడతారంటే, మార్పు చేస్తారంటే ఏదో కొత్తగా ఉందని చాలా మంది పోయారు. మార్పు రాలేదు కదా, రాజకీయాలను అపవిత్రం చేశారు. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఈ రోజు పోయిన వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. పేదలను కొట్టి ఆ భూమిని సెజ్ల పేరుతో పెద్దలకే దోచిపెట్టిందని వైఎస్ సర్కారుపై తెరాస అధినేత చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు వాసుల జీవనాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. తమను గెలిపిస్తే పాలమూరును అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కేసీఆర్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. సిద్దిపేటలో అమలు చేసినట్లు ఇంటిగ్రేటెడ్ వాటర్ పథకాన్ని మహబూబ్ నగర్ వాసులకు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ విషయంలో దొంగది కాదు, దొడ్లోకి రాదు అన్నట్లుగా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడని అప్పుడని రకరకాలుగా ఏమార్చి సోనియా గాంధీ ప్రతి సిలిక పరుకులు పడుతాడు. తెలంగాణ మీద ఒక అభ్యంతరం లేదు. మరి నీకు అభ్యంతరం లేకపోతే నీకు అడ్డమేవుడు? నీకు అభ్యంతరం లేకపోతే నీకు అడ్డం ఏముంది అంటే దొంగది కాదు, దొడ్లకు రాదు. పాలమూరు కరువు తీరిందా? పాలమూరు వలసలు ఆగిపోయినాయా? నల్లగొండలో ఫ్లోరైడ్ బాధ తీరిందా? సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆకలి చావులు ఆగినాయా? 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదా? ఆదిలాబాద్ అడవిబిడ్డల అంటురోగాల చావులు ఆగినాయా? ఎక్కడ ఎవరి బతుకుల్లో వెలుగొచ్చింది? రాష్ట్రంలో అతిపెద్ద బందిపోటు వైఎస్ రాజశేఖర రెడ్డేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ప్రజా మద్దతుతో దూసుకుపోతున్న మహాకూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలు హిమాలయాల్లో తపస్సు చేసుకోవాల్సిందేనని నారాయణ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవినీతి కుంభకోణాలకు కూరిపోయిన మొత్తం బయట లాగితే ఇంకొక 10 సంవత్సరాల పాటు పేద ప్రజానికానికి ఉచితంగా భోజనం కూడా పెట్టా కూడా ఇంకా డబ్బులు మిగిలిపోయేంత డబ్బులు తినేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవన్నీ కక్కిస్తాం. అసలు డకాయిట్లు ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాయకత్వాన వీళ్ళ డకాయిట్లు తప్ప ఇంకో డకాయిట్లు కాదు. మమ్మల్ని జైల్లో పెట్టాల్సి వచ్చింది. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో మహాకూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని బహిరంగ సభలో నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూటమి నేతల విమర్శలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సభ విజయవంతం కావడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది.